Hello aspirants, welcome to ZKC. So today we are going to cover the national current affairs of 6th November 2025. సో ఇక్కడ మనం చూస్తే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అంటే మనకు ఈరోజు ఆల్రెడీ ఎలక్షన్స్ జరుగుతుందన్నమాట. సో ఇక్కడ బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఫస్ట్ ఫేజ్. సో మనకు ఈరోజు బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ జరుగుతున్నాయి. దాని కారణంగా మనకు ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి ఇంపార్టెన్స్ అని చూస్తాం. Polling for the first phase of Bihar Assembly elections began. Even I think it's completed. Okay. So then coming to the topic, 121 constituencies in 18 districts were in 18 districts. Over 3.75 crore voters are eligible to cast their votes. A total of 1,314 candidates, including 122 women, are contesting. So ఇక్కడ 122 మంది 1314 మందిలో 122 మంది ఉమెన్ ఈ కంటెస్ట్ అవుతున్నారు అనమాట ఈ బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో. అడ్వాన్స్డ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, ఆల్ ఉమెన్ అండ్ దివ్యాంగ్ మేనేజ్డ్ పోలింగ్ బూత్స్ అండ్ వెబ్కాస్టింగ్ ఫెసిలిటీస్ హ్యావ్ బీన్ సెటప్ టు ఎన్ష్యూర్ ట్రాన్స్పరెన్సీ. మనం ఆల్రెడీ నేను చెప్పినట్లే మనకు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలనేసి మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్దేశాలు జారీ చేసిందనమాట. నిర్దేశాలు జారీ చేసింది. సో దానికి అనుగుణంగా మనకు ఈ ఎలక్షన్ జరిగాయి. ఈరోజు 6 PM ఐ థింక్ కంప్లీట్ అయిపోయింటుంది. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్, ఇండియన్ పాలిటీ, ఎలక్టోరల్ సిస్టమ్ అండ్ గవర్నెన్స్. సో కమింగ్ టు ది సెకండ్ టాపిక్, దట్ ఈస్ సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ అండ్ డెమోక్రసీ. న్యాయ వ్యవస్థపై సిజేఐ గవాయ్ వ్యాఖ్యలు. Chief Justice of India B.R. Gavai emphasized that all three pillars, so three pillars వచ్చేసి మనకు democracy, executive, legislature and judiciary. So three pillars of democracy, executive, legislature, judiciary should work together for citizens' welfare. He said this while inaugurating the new campus of Maharashtra National Law University, that is MNLU at Mumbai. సో మనకు భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గారు మాట్లాడుతూ న్యాయ, శాసన, నిర్వాహక విభాగాలు ప్రజల సంక్షేమం కోసం సమన్వయంగా పనిచేయాలని మరియు అని అన్నారు. ఈ వ్యాఖ్యలు ఆయన మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ ముంబై కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవంలో చేశారనమాట. ఈ వ్యాఖ్యలు అనేది. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్, ఇండియన్ పాలిటీ, జ్యుడిషియరీ అండ్ కాన్స్టిట్యూషన్. కమింగ్ టు ది థర్డ్ టాపిక్, దట్ ఈస్ 150 years ఆఫ్ వందే మాతరం సెలబ్రేషన్. మనకు ఈ వందే మాతరం 150 ఏళ్ల వేడుకలు రేపు నిర్వహించబోతున్నారు. Prime Minister Narendra Modi inaugurated the year-long celebration of 150 years of national song Vande Mataram in New Delhi. The Ministry of Culture will organize exhibitions, documentary screenings and release a commemorative coin and postal stamp as a part of event. ఇక్కడ చూస్తే మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు న్యూఢిల్లీలో జాతీయ గీతం వందే మాతరం 150 ఏళ్ల వేడుకలను ప్రారంభించారు. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రదర్శనలు, డాక్యుమెంటరీలు, స్మారక నాణెం మరియు స్టాంపులు విడుదల చేయనున్నారు ఈ యొక్క 150 యానివర్సరీ ఈ వందే మాతరం ఇనాగ్రేషన్ అప్పుడు. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్, ఆర్ట్ అండ్ కల్చర్, నేషనల్ హెరిటేజ్ అండ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ. సో మనకు ఈ వందే మాతరం రచించింది ఎవరు, మనకు ఎన్ని సంవత్సరాలు అయింది ఈ ఇయర్తో అనేసి మనకు అడగడం కూడా జరిగే ఛాన్సెస్ ఉంటుంది మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కమింగ్ టు ది ఫోర్త్ టాపిక్, దట్ ఈస్ డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఆన్ పాకిస్తాన్ పై మాండవీయ వ్యాఖ్యలు. Union Minister Mansukhh Mandavia stated that Pakistan has repeatedly violated the Indus Water Treaty through its hostile behavior and terrorism. He represented India at the World Summit for Social Development in Doha and condemned Pakistan's attempt to misuse international platforms against India. మనకు ఈరోజు కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ మార్చిలో డాక్టర్ మన్సుఖ్ మాండవీయ గారు పాకిస్తాన్ ఇండస్ వాటర్ ట్రీటీ ఒప్పందాన్ని పునరావృతంగా ఉల్లంఘిస్తూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని ఆయన తెలిపారు. దోహాలో జరిగిన సామాజిక అభివృద్ధి ప్రపంచ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, పాకిస్తాన్ అండ్ ఇండియా అఫేర్స్. మనకు ఈవెన్ ఇక్కడ ఇండస్ వాటర్ ట్రీటీ గురించి కూడా మనకు ఈ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉందన్నమాట. కమింగ్ టు ది ఫిఫ్త్ టాపిక్, దట్ ఈస్ ఐఎన్ఎస్ ఇక్షాక్ కమిషన్. ఐఎన్ఎస్ ఇక్షాక్ నౌక ఆవిష్కరణ. ద ఇండియన్ నేవీ కమిషన్ ఐఎన్ఎస్ ఇక్షాక్, a new generation hydrographic survey vessel at naval base in Kochi. It will enhance India's capability in coastal and ocean mapping, strengthening the Atmanirbhar Bharat initiative in defense production. భారత నౌకాదళం ఐఎన్ఎస్ ఇక్షాక్ అనే కొత్త తరం హైడ్రోగ్రాఫిక్ సర్వే నౌకను కొచ్చి నౌకాదళ కేంద్రంలో సేవలోకి తీసుకొచ్చింది. ఇది భారత తీర ప్రాంతాల మ్యాపింగ్ సామర్థ్యాన్ని పెంచుతుంది మరియు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని తోడ్పడుతుంది. సో ఇక్కడ మనకు ఎవ్రీ టాపిక్, ఎవ్రీ మిషనరీ కానీ ఏదన్నా కూడా మనకు ఆత్మనిర్భర్ భారత్, సెల్ఫ్ రిలయన్స్ ఇండియా అనేసి మనకు ఈ టాపిక్స్ అనేది యూజ్ చేస్తున్నారు. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్, డిఫెన్స్ టెక్నాలజీ, మ్యారిటైమ్ సెక్యూరిటీ.
Coming to the sixth topic, that is Green Hydrogen Conference announced. India will host the Green Hydrogen 2025 International Conference on 11th and 12th November in New Delhi. The conference aims to discuss clean energy transition, carbon reduction, and innovation in renewable energy technologies. గ్రీన్ హైడ్రోజన్ 2025 అంతర్జాతీయ సదస్సు మనకు నవంబర్ 11-12 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనుంది. ఈ సదస్సు యొక్క ప్రధాన లక్ష్యం శుభ్రమైన ఇంధన మార్పు, కార్బన్ తగ్గింపు, పునరుత్పత్తి శక్తిలో ఆవిష్కరణలు చేయనున్న సందర్భంగా మనకు ఈ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ను ఈ కాన్ఫరెన్స్ జరపనున్నారు మనకు న్యూఢిల్లీలో. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలయన్స్ ఎన్వైరన్మెంట్, ఎనర్జీ పాలసీ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. Coming to the seventh topic, that is PM congratulates Amul and IFCO. As I mentioned yesterday, that Prime Minister Narendra Modi congratulated Amul and IFCO for securing first and second ranks globally among cooperatives. He said India's cooperative sector is vibrant and has greatly contributed to the national rural economy. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అమూల్ మరియు ఇఫ్కో సంస్థల ప్రపంచ స్థాయి సహకార సంఘాలలో మొదటి మరియు రెండవ స్థానాలు సాధించినందుకు అభినందించారు. భారత సహకార వ్యవస్థ గ్రామీణ అభివృద్ధికి ప్రధాన శక్తి అని ఆయన అభివర్ణించారు. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలయన్స్ ఇండియన్ ఎకానమీ, కోఆపరేటివ్ సెక్టార్ అండ్ రూరల్ డెవలప్మెంట్. కమింగ్ టు ది ఎయిత్ టాపిక్, దట్ ఈస్ ఐఎండీ వెదర్ ఫోర్కాస్ట్. The Indian Meteorological Department IMD predicted heavy rainfall over Tamil Nadu, Puducherry and Karnataka and a temperature drop of 3 to 5 degrees Celsius in northern and central India in the next 2 days. మనకు ఐఎండీ ప్రకారం రాబోయే 2 రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక ప్రాంతాల్లో భారీ వర్షాలు, అలాగే ఉత్తర మరియు దక్షిణ మధ్య భారతదేశంలో ఉష్ణోగ్రతలు 3-5% తగ్గి 5 సెల్సియస్ డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్ జియోగ్రఫీ Indian climate system. Coming to the ninth topic, that is India versus Australia T20. The fourth T20 international between India and Australia will be played today at Carrara Oval, Queensland. The 5-match series is currently tied 1-1 after India's 5-wicket win in Hobart. భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య 4వ T20 మ్యాచ్ నేడు క్వీన్స్లాండ్లో జరగనుంది. హార్బర్ట్ భారత్ 5 వికెట్ల తేడాతో గెలిచిన తర్వాత సిరీస్ ప్రస్తుతం 1-1 సమానంగా ఉందన్నమాట. కమింగ్ టు ఎగ్జామ్ రిలయన్స్ స్పోర్ట్స్ అండ్ కరెంట్ అఫైర్స్. ఓకే, సో ఇక్కడ మనకు ఈ టాపిక్స్ మనకి ఇండస్ వాటర్ ట్రీటీ ఇంపార్టెంట్, నెక్స్ట్ ఇంకా ఈ ఇఫ్కో గ్లోబల్ ర్యాంకింగ్స్ ఒకటి ఇంపార్టెంట్, దెన్ కమింగ్ టు ది గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అంటే ఏంటి అనే ఛాన్సెస్ ఉంటుంది, దెన్ కమింగ్ టు ది ఐఎన్ఎస్ ఇక్షాక్ అనేది కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రామినెంట్ అనమాట. సో మనకు ఈరోజు నియర్లీ 9 టాపిక్స్ కవర్ చేసాం. హోప్ యూ అండర్స్టాండ్. సో నెక్స్ట్ డేస్లో ఇంకా ఎర్లీగా అందించడానికి సహాయం చేస్తామన్నమాట. హోప్ యూ అండర్స్టాండ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Do follow GKS Hope you understand. Thank you. Have a nice day.